ఓం స్వామియే శరణమయ్యప్ప. నవంబర్ 26వ తేదీ నైట్కి మేము ఎరిమేలి చేరుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి తర్వాత పంబాకి వెళ్తాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. భవానీ నుంచి బయలుదేరిన 4 గంటల తర్వాత మనము కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కుత్తిరన్ టనల్స్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టనల్స్ వచ్చింది నేషనల్ హైవే 544లో నిర్మించబడ్డాయి. 2016లో స్టార్ట్ చేశారు వీటిని. 2021లో లెఫ్ట్ టన్నల్ మరియు 2022లో రైట్ టన్నల్ ఓపెన్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మించారు ఈ టన్నల్స్ని. ప్రతి టన్నల్ 3 లేన్స్ కలిగి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి టన్నల్స్ అయితే. ఈ టన్నల్స్ నిర్మాణానికి గాను NHAI వాళ్ళు 1800 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తారనమాట. ఈ టనల్స్ దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయన్నమాట. 955 మీటర్స్ మరియు 944 మీటర్స్ ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. నేను ఫస్ట్ టైం ఇలా టన్నల్లో జర్నీ చేస్తున్నాను స్వాములు. చాలా అద్భుతంగా ఉంది ఇలా జర్నీ చేయడం అనేది. సో చలో మనం డైరెక్ట్గా ఎరిమేలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మనం తర్వాత పంబాకి వెళ్దాం. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వాములు తప్పకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి కంప్లీట్ వీడియో చూడండి. చలో శబరియాత్ర. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వాములు నవంబర్ 26వ తేదీ నైట్కి ఎరిమేలి చేరుకున్నాం. ఇక్కడ శ్రీధర్మశాస్త్ర ఆలయం ఉంటుంది. ఆలయంలో దర్శనం చేసుకుని స్వామివారిని అక్కడ కొబ్బరికాయ కొట్టి, అలాగే అక్కడ మనకి అయ్యప్ప స్వామివారి ఆయుధాలు ఉంటాయి, వాటికి నమస్కరించుకొని అక్కడి నుంచి మనం చాలా సంతోషంగా నృత్యాలు చేస్తూ అయ్యప్ప నామంతో తత్వమసి వరకు వస్తాం. అక్కడ మనకి నదీ నీళ్లు ఉంటాయి, వాటితో స్నానం ఆచరించి ఆ తర్వాత నీల్కల్ పార్కింగ్ వరకు వెళ్తాం. అక్కడ మన బస్సు పార్క్ చేసి పంబాకి మనం గవర్నమెంట్ బస్సెస్లో వెళ్ళాలి. చలో శబరియాత్ర. స్వాములు మనమైతే ఇప్పుడు శ్రీధర్మశాస్త్ర టెంపుల్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళి స్వామివారి దర్శించుకుందాం. ఓం స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మనం శ్రీధర్మశాస్త్ర ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. అక్కడి నుంచి అయ్యప్ప నామంతో ఎంతో సంతోషంగా నృత్యాలు చేస్తూ తత్వమసి వరకు వెళ్తాం. సో కంప్లీట్ వీడియో చూడండి స్వాములు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చలో వీడియోలోకి తెలుపుదాం స్వాములు. స్వామి శరణమయ్యప్ప. సర్వయ్యప్ప. స్వామి సర్వయ్య. రండి స్వామి.
ఓం స్వామి శరణమయ్యప్ప. స్వాములు ఎరుమేలిలో ఉన్న శ్రీధం శాస్త్ర ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి స్వామివారి నామంతో ఎంతో కోలాహలంగా నృత్యం చేస్తూ తత్వమసి వరకు వచ్చాం. ఇక్కడ ఉన్న నదీ నీళ్ళతో స్నానం ఆచరించి తర్వాత మా బస్సులో బయలుదేరి మేము నీల్కల్ పార్క్ వరకు వెళ్ళాం. స్వాములు పెద్ద పెద్ద బస్సెస్ పంబా నది వరకు అలౌడ్ లేదు. స్వాములు ఓన్లీ కారు లేకపోతే మినీ వ్యాన్స్ మాత్రమే పంబా నది వరకు అలౌడ్ ఉంది. కనుక బస్సెస్ అన్నీ నీల్కల్ పార్కింగ్లో పార్క్ చేసుకొని తర్వాత మనం గవర్నమెంట్ కేఎస్ఆర్టీసీ బస్సెస్ తీసుకొని మనం పంబా నది వరకు వెళ్ళాలి. స్వాములు అయితే గమనించగలరు. ఓం స్వామి శరణమయ్యప్ప. చలో శబరియాత్ర. ఓం స్వామి శరణమయ్యప్ప. స్వాములు ఇప్పుడైతే మనం పంబా నది చేరుకున్నాం. పంబా నది ఒడ్డున మనకి రూమ్స్ మరియు టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి, వసతులు ఇబ్బంది లేదు. ఇక్కడి నుంచి మనం స్వామివారి దర్శనానికి కాలినడకన వెళ్ళాలి. చలో ఇప్పుడైతే మనం నదీ స్థానానికి వెళ్దాం. ఓం స్వామి శరణమయ్యప్ప. పవిత్రమైన పంబా నదిలో స్నానమాచరించుకొని ఇక్కడ నుంచి సన్నిధానానికి 7 కిలోమీటర్ దాదాపు నడిచి వెళ్ళాలి. అడవిలో చాలా అద్భుతంగా ఉంటుంది ట్రెక్కింగ్ అనేది. స్వాములు ఓం స్వామి శరణమయ్యప్ప. చలో శబరియాత్ర. స్వాములు మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని చూడండి, చాలా బాగుంటాయి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్.